బస్ ఫెసిలిటీ అయితే బాగానే ఉంది. కాకపోతే 50-50 అనమాట. కొంతమంది తిట్టుకుంటున్నారు ఎందుకు బస్సులు పెట్టారు కానీ కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. 7:30, 8కి వెళ్ళిపోయే వాళ్ళు 9 అలా అయిపోతుంది ఆ బస్ కోసం వెయిట్ చేసి చేసి. సో ఇబ్బంది అవుతుంది. బస్సులు పెంచి ఈ ఐడియా పెట్టుంటే బాగుండేదేమో అనిపిస్తుంది అంతే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, మహిళలకు రక్షణ ఎలా ఉంది? అది కూడా 50-50 లాగే ఉంది. అంటే తప్పు అని చెప్పలేము, ఒప్పు అని చెప్పలేము, అట్లా ఉంది. ప్రజెంట్ న్యూస్కి చాలా దూరంగా ఉంటున్నాం. అంటే చూసే సిచ్యువేషన్స్, బయట జరిగే ఇన్సిడెంట్స్కి వీటికి అన్నిటికీ కొంచెం దూరంగా ఉంటున్నాం. చూస్తుంటే భయం వేస్తుంది. అంటే రేపు బయటికి వెళ్ళే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఏమైనా మార్పులు ఈ ప్రభుత్వానికి ఓటేస్తాను మేడం నేనైతే. నన్నే అడిగారు. నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తామని జగన్ అన్నారు, దాని గురించి మీరేమంటారు? నేనైతే ఏం చెప్పను మేడం. మాకైతే నమ్మకం లేదు అసలు. మాకైతే నమ్మకం లేవు. అలాగని ఎవరికి ఉండేవి వాళ్ళకు ఉన్నాయి మేడం. ఆయన మంచిగా చేశారు. ఎవరి వైపు తప్పు ఉంది ఒప్పు ఉంది అని చెప్పలేము. బోత్ ఆర్ ఈక్వల్ నాకు తెలిసి అయితే. నారా లోకేష్ గారు వైజాగ్ లో డాటా సెంటర్ ని తీసుకొస్తున్నారని చెప్తారు కదా, దానిపై యువత మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రభుత్వం నాకు నచ్చిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఏం చేసినా నాకు మంచి అనిపించింది మేడం.